వస్తుందన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ టు విజిట్ అని చెప్పవచ్చు. అంత ఇష్టం నాకు ఈ ప్లేస్ అంటే. యాక్చువల్గా మేము ఆల్రెడీ వెళ్ళాము 3 years ముందు. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. పర్సనల్లీ ఈ ప్లేస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే మళ్ళీ ప్లాన్ చేసాము. ఇది బార్సిలోనా నుంచి అక్కడికి 3 hours జర్నీ పడుతుంది. ఫస్ట్ అయితే మనము శాండ్ స్టేషన్ నుంచి ఒక ఫిగరేస్ అనే ప్లేస్కి రావాలి. మళ్ళీ అక్కడి నుంచి బస్ తీసుకుంటే మనకి 1 hour జర్నీ పడుతుంది ఫిగరేస్ నుంచి కడికేస్కి. ఈరోజు కడికేస్కి వెళ్ళేసి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. 2 days ఉండబోతున్నాము. 1 day పెట్టుకోకూడదు ఈ ప్లేస్ని, ఎందుకంటే టైర్డ్ అయిపోతాం జర్నీకి. 2 days అయితే సూపర్గా సరిపోతుంది. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం వెళ్ళి. ఇప్పుడు మన జర్నీ బార్సిలోనా శాండ్స్ అనే స్టేషన్ నుంచి ఫిగరేస్కి స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ మేము ట్రైన్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్ అయితే 15 euros పడుతుంది. ఇంకా ఇండియన్ కరెన్సీ అయితే 1300. ఇంకా ఫైనల్లీ ఫిగరేస్ అనే ప్లేస్కి వచ్చేసాము. లంచ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా లంచ్ అయితే పక్కా అనమాట. ఇప్పుడు లంచ్ టైం అయింది. ఇంకా ఏంటంటే మనకి ఎక్స్ప్లోర్ చేసి తినే అంత మనకి టైం ఉండదు. సో అందుకని ఇక్కడ లంచ్ వచ్చేసి మనం బస్ ఎక్కేస్తాము. ఏం తెచ్చుకున్నాను చూపియాలా? ఇంకేముంటాయి, లెమన్ రైస్. లంచ్ ఫినిష్ అయ్యాక కాసేపు పార్కులో అలా స్పెండ్ చేసాము. ఇంకా కరెక్ట్గా బస్ టైం అయింది. ఇక్కడ నుంచి మేము బస్ తీసుకోవాలన్నమాట. 1 hour జర్నీ పడుతుంది ఫిగరేస్ నుంచి కడికేస్కి. ఇక్కడంతా ఘాట్ రోడ్డు. లెమన్ తెచ్చుకున్నాను. ఫుల్గా తిప్పేస్తుంది. అది కాక అప్పుడే తినేసి ఎక్కాం కాబట్టి ఇంకా మామూలుగా లేదనమాట. మనకి ఫిగరేస్ నుంచి ఇక్కడికి అయితే 6 euro పడుతుంది. అదే ఇండియన్ కరెన్సీ అయితే 550 పడుతుంది అనమాట. ఫైనలీ మనం కడికేస్కి వచ్చేసాం, బ్యూటిఫుల్ కడికేస్కి. ఈ కడికేస్లో మేము స్టే చేయబోతున్న హౌస్ ఇది. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ హౌస్ టూర్ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక్కడ రోడ్స్ సరిగా ఉండవు. స్టేర్స్ కూడా ఎలా పడితే అలా ఉంటాయి. ఈ చెట్టు చూడండి పూలతో ఏం నిండిపోయింది అసలు. ఇక్కడ మనం ఇంకా అలా నడుచుకుంటూ పోతే అక్కడెక్కడ రెస్టారెంట్స్. ఆహా, అత్యద్భుతంగా ఉంటుంది. కడికేస్ని అందరు ఎందుకు ఇష్టపడతారు తెలుసా? మిడిల్లో సీ ఉంటుంది, ఇంకా రౌండ్గా మనం వాక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా చూసినట్లయితే చూసారా, బిల్డింగ్స్ అటు సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. మిడిల్లో ఇక్కడ అంతా సీ ఉంది. అండ్ అలాగే మనం బోట్కి వెళ్ళాలంటే కూడా వెళ్ళచ్చు. ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. డ్రైవింగ్ వస్తే వెళ్ళచ్చు అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడికైనా వస్తే. అన్ని బోట్స్ ఎక్కువ పెట్టింటారు, ఎందుకంటే రెంట్కి తీసుకెళ్ళిపోతారు. బాగా బోటింగ్ వచ్చే వాళ్ళు అలా రెంట్కి తీసుకొని ఇంకా ప్రైవేట్ బోట్ లాగా ప్లాన్ చేసుకొని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలేదు కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సెప్టెంబర్లో అప్పుడు ఫెస్టివల్ జరుగుతూ ఉండే. ఇంకా కలర్ఫుల్గా ఉండింది. అంటే స్టాల్స్ పెట్టి అన్ని ఈవెంట్స్, డాన్స్ అవి భలే ఉండే అనమాట. అప్పుడు పిల్లలకి యాక్టివిటీస్ కూడా ఉండింది. ఇప్పుడు ఎవరు లేరు. అండ్ మేము ఎర్లీగా వచ్చాం కదా స్ప్రింగ్ సీజన్లో, సో అందుకే కొంచెం పీస్గా ఉంది ఎవరు లేకుండా. మనకి కడకేస్లో 4 కలర్స్ కనిపిస్తాయి. వైట్, బ్లూ, ఇంకొకటి వైట్, బ్రౌన్. ఎక్కడ చూస్తే చూడండి కాంబినేషన్ అవే కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ కొన్ని షాప్స్, క్లాత్స్ అండ్ అలాగే కొన్ని బోర్డ్స్ అన్ని అలాగే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనము ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ సెటప్ చేసుకుంటాం కదా, ఈ ఫర్నిచర్స్ అవి. వీళ్ళు అవుట్ సైడ్ ఫర్నిచర్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం, బయట బిల్డింగ్స్ అనేది అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనమాట.
చూసేద్దాం. ఇక్కడికైతే సింగిల్ తప్పిస్తున్న బోటింగ్ జరుగుతున్నారు. వెళ్ళట్లేదు వాళ్ళు, ఇప్పుడిప్పుడే తిరుగుతున్నారు. చూస్తారు. ఈ కర్కేస్‌లో ఏంటంటే, మనం హడావిడిగా ప్యాక్ చేసుకొని ఈ ప్లేస్ చూడాలి, ఆ ప్లేస్ చూడాలి అని ఏమంత దిగులుండదు. మనం అక్కడక్కడే తిరుక్కుంటా టైమ్ స్పెండ్ చేయొచ్చు. అయితే కూడా మనకు అస్సలు బోర్ కొట్టదు. మేము ఇప్పటికే చాలా సార్లు తిరుగుతూనే ఉన్నాము. ఇది ఇంకా ఫస్ట్ డే కాబట్టి అలా అలా పైన పైన తిరుగుతున్నాము. ఇక్కడ మెయిన్‌గా చూడాల్సిన పెద్ద ఏముండదు. బ్లూ చర్చ్ అని ఉంటది. ఇంకా మ్యూజియం అని ఉంటదనమాట. ఇంకా తర్వాత మేము లోపలికొచ్చాము. లోపలికొచ్చినట్లయితే రోడ్స్ అంతా ఇలా ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ టౌన్ అన్నమాట. సో, అందుకని రోడ్స్ అన్ని ఇలా ఉంటాయి. చిన్న చిన్న స్ట్రీట్ కాబట్టి ఆ స్ట్రీట్‌లోనే వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్ అన్నీ. ఇలా ఈరోజు డే 2 ట్రిప్ అనమాట మాది. డే 2 వచ్చేసి మామూలుగా బోట్లో అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ రెయిన్ పడుతుంది. వెదర్ అలా ఉంటే క్యాన్సిల్ చేస్తారనమాట బోటింగ్ అలా వెళ్ళడము. సో అందుకని కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి, దాలి మ్యూజియం అని, అక్కడికి వెళ్ళి చూసేద్దామని వెళ్తున్నాము. 11 అవుతుంది ఇప్పుడు టైము, వెళ్ళి అక్కడంతా చూసేద్దాం. లాస్ట్ నైట్ రెయిన్ పడడం వల్ల చెట్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి కదా! ఈరోజు ఫెర్రీలో వెళ్దాం అనుకుంటున్నాము. లక్కీగా మా అదృష్టం కొద్దీ దొరికింది ఇది. ఈచ్ పర్సన్‌కి వచ్చేసి 20 యూరోస్, అదే ఇండియన్ కరెన్సీ అయితే 1800 అనమాట. 1 అవర్ వరకు తిప్పుకొని వస్తది దీంట్లో అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ ప్లేస్‌ని క్యాబ్‌డే క్రూజ్ అంటారు. ఈ ఫెర్రీలో నుంచి మనకి ఇలాంటి ప్లేసెస్ మెయిన్ కొండలు, నేచురల్‌గా వెలిసిన కొండలన్నీ చూపిస్తూ ఉంటారు. బావుంది కదా ఇదైతే. చిన్న చిన్న బోట్స్ అయితే సందులో నుంచి వెళ్ళిపోతాయి. మా వాడు పిలిచినప్పుడు నేను పలకలేదని చెప్పి అలిగాడనమాట. "టైం అయిపోయింది రారా కిందికి" అంటే అసలు రాలేదు. మా వాడు ఎక్కువ అలుగుతూ ఉంటాడు అమ్మాయిల కంటే ఎక్కువ. వాడిని కన్విన్స్ చేయడానికి టైం పడుతుంది. అయిపోయింది ఫెర్రీలో అలా రోమ్ చేయడము. ఫెర్రీలో ఉన్నంత సేపు మనల్ని మనమే అలా తిరిగేసి పైనుంచి కిందికొచ్చామనమాట. ఇంకా కరెక్ట్‌గా లంచ్ టైమ్ అయింది. ఆకలి కూడా దంచేస్తుంది. ఏదన్నా తిందామా అని చెప్పేసి ఇక్కడ ఇదొక నోడ్ రెస్టారెంట్. లాస్ట్ టైమ్ మేము అది తిన్నామన్నాం కదా! పతాతా బ్రావా. సో, ఈసారి అయితే ఇవన్నీ ఆర్డర్ పెట్టామనమాట. ఫిష్, 2 కాక్టైల్స్ చాలా బావుండే. మన ఇండియన్ కరెన్సీ అయితే ఒక 5,000 లేసిందని చెప్పుకోవాలి. అవే అన్నమాట ఐటెమ్స్. అదే మన ఇండియాలో అయితే చాలా ఐటెమ్స్ వస్తాయి గదా! ఇంకా లంచ్ అయిన తర్వాత అలా దాలి మ్యూజియం చూద్దామని అలా పైకెళ్తున్నాము. వెళ్ళే దారిలో నాకివన్నీ భలే నచ్చేసాయి. ఎంత బావుందంటే అంత బావుంది. దాంట్లో చూసాను ఎంత బావుంది చూడండి అది. ఎందుకంటే ఇక్కడ అన్ని రోడ్స్ సరిగ్గా ఉండవని మనం అనుకున్నాం కదా! సో, అందుకని ఇక్కడంతా రాళ్ళు రప్పలన్నీ ఉంటాయి గాబట్టి అలాంటి మోటార్స్‌తో వెళ్తూ ఉంటారనమాట. ఇదొక విలేజ్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఎంత నీట్‌గా, పీస్‌గా ఉందో చూడండి. మన సైడ్ క్యాపిటల్సే అలా ఉండదు. సో, ఇది చాలా టాప్‌లో ఉండడం వల్ల కొంచెం కష్టమే అనమాట వెహికల్స్ అవి రావడానికి. కానీ చిన్న చిన్న ఏ సందులో చూసినా గూడా మనకి ఆ బీచ్ అనే వ్యూ అనేది కనిపించేసేస్తుందనమాట. అది స్పెషల్ ఈ టౌన్‌కి ఎస్పెషల్లీ. ఇప్పుడు మనం మెయిన్ రోడ్‌కొచ్చేసాము. ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా! వీళ్ళందరూ ఇండియాకెళ్ళిన వాళ్ళు అండ్ ఏ ఇయర్‌లో ఎళ్లారు అనేది ఇయర్ అనమాట. దీనికొక స్టోరీ ఉంది, రీసెర్చ్ చేద్దాం. ఆ తర్వాత మనకి అలా ముందుకొచ్చినప్పుడు నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఈ షాపు. ఇండియన్ షాప్ ఉంటది 'మోక్ష' అని చెప్పి. చాలా చాలా బావుంటుంది. మన ఇండియన్ దేవతలు విగ్రహాలు అండ్ ఇండియన్ థింగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది భలే నచ్చుతుంది నాకు. ప్రతి ఒక్కసారి నేను ఈ షాప్‌ని రిమైండ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ కేస్‌లో. వీటి ప్రైజెస్ అయితే మామూలుగా ఉండదు. యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం దగ్గరికెళ్ళి.
ఈ షాప్‌ని వెళ్ళిన తర్వాత నాకు ఒక్కసారిగా టెంపుల్‌కెళ్ళిన ఫీల్ కలిగేస్తుందనమాట. అందరు దేవుళ్ళని ఒక్కసారిగా మనం దర్శనం చేసుకున్న తర్వాత అలాగే అనిపిస్తుంది కదా! సో, అదనమాట. ఆ తర్వాత మనం ఒక స్టోరీ ఉంది అనుకున్నాం కదా! ఇక్కడ కడికేస్ వాళ్ళు బాగా బిజినెస్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఇండియాకెళ్ళేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలని అనుకున్నారనమాట. అప్పుడు నావిగేషన్ లేవు కదా! ఇండియాకెళ్ళే బదులు వాళ్ళు అమెరికాకెళ్ళిపోయారనమాట బోట్‌లో. వాళ్ళకి తెలీదు. అమెరికాలో వెళ్ళేసి తర్వాత అదే ఇండియా అనుకోని మళ్ళీ రిటర్న్‌కొచ్చేసి వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడము, ఇంకా పండగలాగా చేసుకోవడము అట్లా చేసుకున్నారనమాట. సో, అందుకని ఆ ఫెస్టివల్‌కి ఫిరాదే ఇండియాను, అమెరికా అని ఫెస్టివల్ చేస్తారనమాట. అది చాలా చాలా బావుంటుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చామన్నాం కదా! అప్పుడొచ్చాం ఫెస్టివల్ టైమ్‌కి. ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో, అందుకని ఆ బోర్డ్ పెట్టారక్కడ. ఆ తర్వాత ఈ వాటర్ చూడండి ఎంత క్లియర్‌గా ఉన్నాయో. వెళ్లి స్విమ్ చేద్దామా అనే ఫీల్ వచ్చేస్తుంది. కానీ కొంచెం కూల్‌గా ఉంది. పైగా ఈవినింగ్. అలా మేము ముందుకొచ్చాము. ఆ తర్వాత ఈ హౌస్‌ని చూస్తే అబ్బా! ఏమన్నా ఉందా ఇది హౌస్. అలా ఉండాలి హౌస్ అన్నట్టుగా ఉంది. ఇది చెట్లతో నిండిపోయింది. బయట ఈ ఎక్స్‌టీరియర్ డిజైన్ చూడండి ఏమన్నా ఉందా! అబ్బబ్బా! మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి. మామూలుగా మనం ఇంటీరియర్ డిజైన్‌కి బాగా ఫోకస్ చేస్తాము. ఇక్కడ ఎక్స్‌టీరియర్ డిజైన్ మామూలుగా లేదు కదా హౌస్. అబ్బా! నాకిక్కడే కూర్చొని చాలా సేపు ఇక్కడే స్పెండ్ చేయాలనే ఫీల్ కలిగేస్తుంది. అంత బావుంది ఇది. సెకండ్ డే వ్యూతో ఫినిష్ అయింది. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు థర్డ్ డే అనమాట కడకేస్లో. ఈరోజు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడైతే రోసెస్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఫిగరేస్కి వెళ్ళి ఆ తర్వాత ఇంకా మనం బస్సులోనికి వెళ్తాం అనమాట. ఈ రోసెస్ అనేటివి మధ్యలో వస్తుంది ఈ టౌన్. మనకి కావాలంటే మనం అక్కడ స్టే కూడా చేయొచ్చు. ఈ రోసెస్కి ఇప్పుడు మనం ఫెరీలో వెళ్తాం అనమాట. 1/2 అవర్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఇంకా 1 అవర్ ఉంటుంది మనకి రోసెస్లో. అక్కడ లంచ్ అవి ఇవి కానీ చేసేసి తర్వాత వెళ్దాం. సో, ఇప్పుడు కడికేస్‌కి బాయ్ చెప్పే టైం వచ్చేసిందనమాట. సో, మేమేమనుకున్నామంటే బస్‌లో ఎళ్ళడం కన్నా ఫెర్రీలో వెళ్తే జర్నీ చాలా బావుంటుంది. ఆ ఘాట్ రోడ్‌లో వామిట్ వచ్చి మనం చాలా ఇబ్బంది పడిపోతాం. సో, దీనికొచ్చేసి ఈచ్ పర్సన్‌కి 15 యూరోస్ పడుతుంది. అదే ఇండియన్ కరెన్సీ అయితే 1300 అనమాట. సీనరీ చాలా బావుంటుంది. భలే ఎంజాయ్ చేస్తాము. తప్పకుండా వచ్చిన వాళ్ళు ప్లాన్ చేయండి వన్ వేకి రిటర్న్‌కి. మేము ఎవ్రీ టైమ్ ఇలాగే ప్లాన్ చేస్తాము. ఇంకా మనం ఫెర్రీలో నుంచి కడికేసి ఒకసారి మొత్తం వ్యూ చూసేద్దాం. యాక్చువల్‌గా నాకు మా వాడికి బోట్‌లో, ఈ ఫెర్రీలలో ట్రావెల్ చేయడం చాలా చాలా ఇష్టం అనమాట. సో, అందుకని ఎక్కడికెళ్ళినా గూడా మీకు ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాము. బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్‌లో నడుస్తున్నట్టుగా జర్నీ అంతా చాలా బావుంటుందనమాట. అక్కడక్కడ మనకి నేచురల్‌గా వెలిసిన కొండలు ఎంత పెద్దగా ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. అక్కడ చూడండి కొండలు. ఇక్కడంతా పిల్లలు బాయ్ చెప్తున్నారు. మేబీ ఎక్స్‌కర్షన్‌కొచ్చినట్టున్నారు. ఇంకా ఫైనల్‌గా మనం 1 అవర్ జర్నీ తర్వాత రోసెస్‌కొచ్చేసాం. ఈ రోసెస్ అనే టౌన్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మామూలుగా జనాలు ఏం చేస్తారంటే ఈ రోసెస్‌లో స్టే చేసి ఇక్కడి నుంచి కడకేసి డే ట్రిప్ వేసుకుంటారనమాట. ఫెర్రీలో గానీ, బోట్‌లో గానీ అలా. బట్ మాకైతే కడకేస్ అంటేనే ఇష్టం. సో, అందుకని మేము ఎవ్రీ టైమ్ కడకేస్‌లోనే ప్లాన్ చేసి రిటర్న్ జర్నీ ఇలా ప్లాన్ చేసుకుంటాము. సో, ఇప్పుడైతే ఈ రోసెస్ సిటీ గానీ, ఈ స్టాల్స్ కానీ, రెస్టారెంట్స్ స్ట్రీట్‌లో చాలా బావుంటాయి. అవన్నీ చూసేద్దాము. యాక్చువల్‌గా మేము ఇండియన్ రెస్టారెంట్ కోసం వెతుక్కుంటూ ఉన్నాము. లాస్ట్ టైమ్ అయితే ఇక్కడే తిన్నాము. సో, అందుకని దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో, అదంతా చూసేద్దాం.
షాప్స్ పిల్లల్ని టెంప్ట్ చేసే షాప్స్ చాలా ఉంటాయి. సో, అందుకని మా వాడికి ఏదన్నా కొందామా అని వెళ్తుంటే ఇంకా అవెంజర్స్ టాయ్స్ అయితే ఒక బాక్స్‌లో ఉండాయన్నమాట. అన్ని అవెంజర్స్. సో, అందుకని దాన్ని కొంటూ ఉన్నాము. సో, అవైతే చాలా బాగుండే. అక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, అవి తీసుకొని ఇంకా మనం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మన జర్నీ. స్ట్రీట్‌లల్లో అవుట్‌డోర్ రెస్టారెంట్స్, షాప్స్ చాలా బావుంటాయన్నమాట. ఈ స్ట్రీట్ భలే నచ్చుతుంది నాకు. ఆ తర్వాత ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఫైనల్లీ మనకు కావాల్సిన రెస్టారెంట్ దొరికేసింది. రెస్టారెంట్ పేరు నెస్ట్. ఇంకా ఫైనల్లీ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేసాము. మనకి జీరా రైస్ కూడా ఎక్స్‌ట్రా ఒక కప్ ఇస్తారన్నమాట. ఇంకా చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక ఒక 30 యూరోస్ వరకు అయినాయి. ఇంకా 3000 అనుకోవచ్చు. ఇప్పుడు మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఫిగరేస్ నుంచి బార్సిలోనాకి. ఇది ఒక హై స్పీడ్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా 2 అవర్స్ పడుతుంది ఫిగరేస్ నుంచి బార్సిలోనాకి. బట్ ఈ ట్రైన్‌లో అయితే 1 అవర్ జర్నీనే పడుతుందన్నమాట. లక్కీగా మాకు ప్రైస్ కూడా తక్కువే దొరికింది. సో, ఇక్కడ ప్రాసెస్ అయితే మొత్తం ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాయి గదా! ప్రాసెస్ అలాగే చెక్ ఇన్ చేయడము 20 మినిట్స్ బిఫోర్ అలో చేయడం అలా ఉండే. సో, రెయిన్ కూడా పడుతుంది. తర్వాత మనం ఈ ట్రైన్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. చాలా బాగుండే. చాలా కంఫీగా బాత్రూమ్స్ కూడా ఉండి, ఆ సీట్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయో. కొంచెం మనకి మధ్యలో టేబుల్ కూడా ఉండే. అండ్ అలాగే డస్ట్‌బిన్ ఫెసిలిటీస్ కూడా. ఇంకోటేంటంటే తర్వాత మనకి ఫ్లైట్‌లో సర్వీసెస్ ఉంటాయి గదా! ఫుడ్ తీసుకురావడం, స్నాక్స్, వాటర్ అలా ఉండే అన్నమాట. చాలా నచ్చిందిది. అసలు జర్నీ చేసే ఫీలే కలగలేదు. ఈ ట్రైన్‌కి ఈచ్ పర్సన్ అయితే 15 యూరోస్, అదే ఐఎన్ఆర్‌లో అయితే 1300. వాట్ ఏ లవ్లీ ట్రిప్ కదా! ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అడియోస్.